హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ టాక్స్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బూందీ లడ్డు. మా మమ్మీ చేసే వాటిలలో ది ఫేవరెట్ స్వీట్ ఇది. అందరు ఇంట్లో చేస్తారు. కొన్ని టిప్స్ తోటి కొన్ని బాగా వస్తాయి, కొన్ని బాగా రావు. మా మమ్మీ ఎలా చేస్తారో చూసేయండి గైస్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అయితే శనగపిండి తీసుకుంది. ఫస్ట్ అయితే ఆయిల్ ముందే హీట్ చేసి పెట్టుకుంది. మనం శనగపిండి కలిపేలోపు అయితే ఆయిల్ హీట్ అయిపోతుంది. ఇప్పుడు పిండి కలుపుతుంది. పిండి అయితే మరీ లూజ్ కన్సిస్టెన్సీలో కాకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసుకుంటే మనకి బూందీ అయితే వస్తుంది. చాలా బాగా చేస్తుంది మా మమ్మీ అయితే. అందరు ఎప్పుడైనా బూందీ తిన్న వాళ్ళు కానీ ఎవరికన్నా ఫంక్షన్కి ఎవరికన్నా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినా కూడా ఇది బయటకు వెళ్ళి తెచ్చిందా అని అడుగుతారు. ఇక్కడ వచ్చేసి అయితే మనం ఒక గ్లాస్ పిండికి 1 గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ వాటర్ వచ్చేసి అయితే మనం షుగర్ డిప్ అయ్యేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. గాయ్స్, ఇక్కడ వచ్చేసి అయితే మనకి బూందీ చేసుకునే లోపు షుగర్ సిరప్ రెడీ చేసుకుంటే బెటర్. సో బూందీ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అయితే శనగపిండిలో మమ్మీ కొంచెం కలర్ యాడ్ చేసింది, ఎల్లో కలర్. సో మీ అందరూ తెలిసిన ప్రాసెసే. మా ఇంట్లో ఎలా చేస్తారు అనేది మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి అనేది మిక్స్ చేసేసుకోవాలి, బ్యాటర్ అనేది. ఇప్పుడు వచ్చేసి అయితే మా మమ్మీ బూందీ అయితే చాలా రౌండ్గా చేస్తుంది. ఒకసారి అయితే నేనైతే ఎక్స్పెరిమెంట్ చేశాను. పిండి వేస్ట్ అయిపోయింది, అన్నీ వేస్ట్ అయింది. నాకైతే ఏం రాలేదు. ఫస్ట్ టైం మ్యారేజ్ అయినప్పుడు అయితే అన్నీ చేశాను. సరే బూందీ కూడా వేద్దామని చేశాను, కానీ పిండి మొత్తం వేస్ట్ అయిపోయింది. సో ఒకసారి అయితే మళ్ళీ మమ్మీ వేసినప్పుడు చూద్దామని అయితే పర్టికులర్గా ఇప్పుడైతే చూశాను దగ్గరుండి. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి రాని వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని నేనైతే తీశాను. ఇక్కడైతే షుగర్ తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనం షుగర్ సిరప్ని అయితే చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఏందొచ్చేయంటే మనం బూందీ తీసిన వెంటనే పక్కకు బౌల్లో వేయకుండా మనం షుగర్ సిరప్లో అనేది యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే లడ్డూలు అప్పుడే మెత్తగా ఉంటాయి, మనకి జ్యూసీగా వస్తాయి. లేదంటే లాస్ట్కి బూందీ అంతా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత షుగర్ సిరప్లో పాకం వేస్తే మాత్రం లడ్డూలు అయితే గట్టిగా వస్తాయి. సో నాకు మా మమ్మీ వాళ్ళైతే ఈ టిప్ చెప్పారు. మీకు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటేనైతే యూజ్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. గాయస్, ఇలా ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా, ఒక లడ్డు తినే వాళ్ళు కూడా డెఫినెట్గా ఒక 5-6 లడ్డూలు అయితే డెఫినెట్గా తింటారు. చాలా బాగుంటుంది. గాయస్, ఇక్కడ వచ్చేసి లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లడ్డూలు అయితే కట్టేటప్పుడు కొంచెం వేడి మీదనే కట్టాలి. లేదంటే చల్లారిన తర్వాత మనకి లడ్డూలు అయితే సరిగా కట్టడం రాదు. సో వేడి ఉన్నప్పుడు కడితేనే బెటర్ మనకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది గాయస్. ప్లీజ్ మీ ఒక్క లైక్ వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది రీచ్ అవుతుంది, అర్థం చేసుకోండి గాయస్. బాయ్ గాయ్స్.